హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా అంటే చాలా కొత్త రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అటుకులతో చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీ చేయడం కూడా. మనము తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరు తినొచ్చు, ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అటుకులతో ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చూస్తుంటే నోరూరుతుంది ఫ్రెండ్స్. ఇంత బాగా కుదరాలనుకుంటే నేను చెప్పినట్టే అన్నీ కరెక్ట్గా చేయండి, చాలా ఈజీ కుదురుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఇలా హోల్స్ ఉన్న జాలి తీసుకొని లావు అటుకులు తీసుకోండి. సన్న అటుకులు సెట్ అవ్వవు దీనికి. లావు అటుకులు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు లావు అటుకులు తీసుకున్నాను నేను. దీంట్లోనే ఎండి కొబ్బరి, పుట్నాలు కూడా వేసి వేయించుకోండి. కలర్ మారేంత వరకు, కొంచెము క్రంచీగా అయితే వరకు. మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం కూడా. అదే కడాయిలో 1/4 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని కరిగినాక వడబోసుకోండి. ఏదైనా ఇసుక చెత్త ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది మనకు. అది వడబోసుకున్నాక అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం బెల్లం వాటర్ కూడా దీంట్లో వేసేద్దాము. అది పాకం అయ్యే లోపల ఒక ప్లేట్కి నెయ్యి వేసి ఇలా రెడీ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పాకం పట్టుకోండి, ఫుల్ ఫ్లేమ్లో పెట్టకండి. వాటర్లు వేసుకుంటా పాకం అయిందా లేదా చెక్ చేస్తూ ఉండండి. మనకు తీగ పాకం రావాలి. చూడండి, ఇప్పుడు దగ్గర వస్తుంది. దీంట్లోనే పుట్నాల పప్పు, ఎండి కొబ్బరి, కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఇప్పుడు పాకం అనేది పర్ఫెక్ట్గా తీగ పాకం వచ్చేసింది. ఇలా వస్తే చాలు. స్టవ్ అనేది మొత్తం లో ఫ్లేమ్ చేసేయండి. లో ఫ్లేమ్ చేసి ఇప్పుడు ఫ్రై చేసుకున్న అటుకులు కూడా వేసి మంచిగా కలుపుకోండి. బెల్లం మొత్తం అటుకులకి పట్టేలాగా లో ఫ్లేమ్ చేసి ఇది మొత్తం కలిసినాక స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లో వేసుకుందాము. మంచిగా కలుపుకోండి, బెల్లం మొత్తం అటుకులకు కలిసేలాగా. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాము. ఇలా ఒక మూతలా ఉండే ప్లేట్ తీసుకోండి. మనకు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. ఇలా స్పూన్తో ఒత్తేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అది పెద్దగా వెడల్పు ఉన్న స్పూన్ తీసుకొని సెట్ చేసుకుంటే కరెక్ట్గా మనకు రౌండ్ షేప్ వస్తుంది. ముక్కలు కూడా కట్ చేసుకోవడానికి వస్తుంది. జస్ట్ ఒక ½ అన్ అవర్ అయినాక చల్లారినాక కట్ చేసుకుందాము. చూడండి, ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఏం కదిలించే అవసరం కూడా ఉండదు. చూడండి, మనం నెయ్యి పెట్టాము, ముందే మనం డీప్ ఫ్రై చేసుకున్నాము అటుకుల్ని, కాబట్టి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇలా ముక్కలు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకో 5-6 నెలల వరకు కూడా స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినా కూడా తీసుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి. తినే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకు ఎక్కువ బెల్లం కూడా అనిపించదు, చిరాకు వస్తుంది. ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది, బెల్లం వస్తూ ఉంటే చిరాకుగా ఉంటుంది. కానీ ఇది అస్సలు అలా ఉండదు. అటుకులు చప్పగా ఉంటాయి కాబట్టి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.